ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జైనూరు ఆదివాసీ మహిళా అత్యాచార ఘటనపై తుడుందెబ్బ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా బైఠాయించారు తుడుందెబ్బ ప్రతినిధులు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఆదివాసీలపై ఇంత చిన్న చూప ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ ఒక్క ప్రభుత్వ శాఖ నుంచి మంత్రి గారు కావచ్చు, వాళ్ళ శాఖ తరపు నుంచి ఎవరు రాకపోవడం యావత్ ఆదివాసీ ప్రజలు నిరసనంగా ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఆ రోజు ఆదివాసీ సంఘాలు నిర్ణయించిన మా డిమాండ్లు నెరవేరే వరకు నిరంతరంగా పోరాడతామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసీలపై జరుగుతున్నటువంటి ఘటన ఈ రోజు నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారులకు, ఎస్పీ గారులకు, కలెక్టర్ల గారులకు వినిపించినా కానీ ప్రభుత్వాలు పట్టించకపోవడానికి ఆ రోజు జైనూరులో ఘటన జరిగింది. ఇన్ని రోజులైనా కానీ ప్రభుత్వాలు స్పందించకపోవటం, ఒక మంత్రి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఒక ఆదివాసీ మహిళనే, ఆమె కూడా కొంచెం కూడా ఒక ఆదివాసీ మహిళ పైన కనికరం లేదనేది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తన వర్గానికి చెందిన ఒక మహిళ కదా, మరి ఎందుకు స్పందించలేకపోతుంది ఒక మహిళకు అని మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఇవాళ అక్కడ ఎవరో హత్య చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తికి బహిరంగనే ఉరి తీయాలనేది మా మహిళా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా అదే మాట్లాడుతున్నాం. ఫాస్ట్ కోర్ట్ ఏర్పాటు చేసి అతనికి ఉరి శిక్ష పడేదాకా కూడా మేము ఉద్యమిస్తామనేది కూడా మహిళా సంఘం తరఫున మేము వినవిస్తున్నాము. ఆదివాసీ చట్టాలను కాపాడండి, ఆదివాసీ మహిళను రక్షించండి, రక్షణ కావాలనేది మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాము. ఎప్పటి నుంచి కూడా మేము భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మా చట్టాలను కూడా కాపాడండి అనేది ఎన్నోసార్లు మేము విన్నవించుకుంటున్నాం. కానీ మా ఆదివాసీ ప్రాంతాల్లో